వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. నిజానికి ముగ్గురు విషయంలో కర్మ అనుభవిస్తారు అని ఏంజల్ చెప్తున్నారండి. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు గౌరవంగా ముందుకు వెళ్తున్నారని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీరు కాంప్రమైజ్ అయ్యేలా చేయాలని చూస్తున్నారు. ఈ విధంగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నిజాలు తెలిసాయండి. అసలు ఎవరు, ఏంటి, ఏం చేద్దాం అనుకున్నారు అనేది నిజం తెలిసింది. ఇంకా చెప్పండి ఏంజిల్స్. సెల్ఫ్ కేర్ లేకుండా చేసి కేర్ గివర్ విషయంలో ఓకేనా, కుక్ చేసేవాళ్ళు కావచ్చు, ఫుడ్ చేసేవాళ్ళు కావచ్చు, కేర్ చేసేవాళ్ళు కావచ్చు, ఏదైతే ఉన్నారో వారి జీవితంలో 420s లైఫ్లో వెనక్కి తిరిగి చూసేలా చెయ్యాలి అని అనుకున్నారంట. అమ్మవారు కొట్టి పాడేశారండి. క్లియర్గా కొట్టి పాడేశారు. ఇంటా బయట ఒక వెలుగు వెలగడం కన్ఫర్మ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే పని చేయాలనుకుంటున్నారో నిజానికి జరగదు. ఓకేనా, అలాంటి ఒక సిచ్యువేషనే లేదు. ఓకేనా, టేక్ యాజ్ రీజనేట్ అండి. హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. ఇక్కడ ఏదైతే హ్యాపీ ఎండింగ్ ఉందో దాన్ని ఆపాలని ఏ పని కూడా జరగదు. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిటే కాదండి, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎఫెక్ట్ వేస్ట్. ఓకేనా, అండ్ మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి 4 ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. 4 మెంబర్స్ లేదా ఫ్యామిలీకి మేము సంబంధించిన హెడ్ కావచ్చు, వాళ్ళు అటు సైడ్ ఉండడం కావచ్చు. వారు ఏదైతే ట్రై చేస్తున్నారో అది గుడ్ న్యూస్ కాదు. కొలాబరేషన్ అనేది రివర్స్ అయిపోయింది. అండ్ వాళ్ళతో ఏదైతే పని చేద్దాం అనుకున్నారో నిజానికి ఆఫర్ ఇచ్చి, మనీ ఇచ్చి, ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు మీరు ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల మీరు మీ ఫ్యామిలీ బ్యాలెన్స్ అయిపోతారు. సో ఎలాగైనా బ్యాలెన్స్ లేకుండా చేసేయాలి అనుకున్నందుకు కర్మ అనుభవిస్తారు. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారండి. అండ్ మీ కేర్ గివర్ విషయంలో మనీ పోగొట్టుకున్నారు. ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంట. ఫెమినైన్ ఎనర్జీ విషయంలో ఎంటర్ అయ్యి బ్యాక్ స్టాంప్ వేయాలి. సెలబ్రేషన్ కన్ఫర్మ్ అండి, ఇది డెస్టిన్డ్. ఓకేనా, సెలబ్రేషన్ ఏదైతే ఉందో దానికి దారి క్లియర్గా ఉంది. అనుకుంది జరగలేదు, ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని దారి ఎన్ని రకాలుగా చూసినా సరే వాళ్ళకైతే మంచిది కాదు. ఓకేనా, ఖచ్చితంగా నిలబడి తీరుతారండి. డబ్బులు పోగొట్టుకుంటారంతే, అవకాశంగా తీసుకోవాలని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంటే జస్టిస్ సర్వ్డ్. కంగ్రాచులేషన్స్ మీ యొక్క ఏంజల్స్కి, అమ్మవారికి, లేదా మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఏ డివైన్ అయితే మీరు ప్రే చేస్తున్నారో థ్యాంక్స్ చెప్పండి, గ్రాటిట్యూడ్ చూపించండి. ఓకేనా, అండ్ మీ విషయంలో, మీ వెనుక వర్క్ చేస్తున్న వాళ్ళందరి విషయంలో కూడా అమ్మవారు జస్టిస్ చేశారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీ సోల్మేట్ అనేది మిస్ అవ్వదు. ఓకేనా, పార్ట్నర్షిప్ కావచ్చు, స్పిరిచువల్ యూనియన్ కావచ్చు, కడుపు నొప్పితో కానీ, జలసీతో కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో నిజానికి మీరు ఒక వెలుగుతున్నారు, మీరు లేదా అట్రాక్టివ్గా ఉన్నారు, లేదా మీరు చేస్తున్న పనిలో మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఓకేనా, సో దానికోసం మీకులో లేని ఏదైనా వెల్తీ కానీ ఏదో ఒక వంక పెట్టి చూపించడానికి కానీ ట్రై చేస్తున్నారంట. గ్రూప్ ఆఫ్ పీపుల్. చైల్డ్ విషయంలో మీరు చైల్డ్, మ్యారేజ్ కాకపోతే మీరు చైల్డ్, మ్యారేజ్ అయి ఉంటే మీకు ఆల్రెడీ చైల్డ్ ఉంటే చైల్డ్ అండి మోస్ట్ ఆఫ్ ద టైం మీరు. ఓకేనా, లేదా మీ ఫ్యామిలీలో చిన్నవాళ్ళు. ఇన్సైడ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. ఏదో డ్రామా ఆడదామని అనుకున్నారంట. రిలేషన్షిప్ విషయంలో హేట్ చేస్తున్న వాళ్ళు, దే ఆర్ అడిక్టెడ్. ఓకేనా, బ్యాడ్ అడ్వైస్కి అడిక్టెడ్, బ్యాడ్ పనులకి అడిక్టెడ్. హోమ్ లైఫ్ అనేది కన్ఫామ్ అండి. ఎవ్రీథింగ్ అనేది ఏంటంటే జాబ్లెస్. అండ్ వాళ్ళు ఇంకా రాక్ బాటమ్ అయిపోద్ది లైఫ్. లీగల్ మ్యాటర్స్లోకి వెళ్ళడం కానీ, లేదంటే డైవర్స్ కానీ, లేదంటే వాళ్ళ జాబ్ లాస్ అవ్వడం, వర్క్ లాస్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగితే గ్రూప్ ఆఫ్ పీపుల్కి. కేర్ గివర్కి ఏమో సెల్ఫ్ కేర్ ఉండదు. అఫేర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. దానికొని ఏదో డ్రామా ఆడాలనుకుంటున్నారంట. నో కమ్యూనికేషన్. వితౌట్ ద కమ్యూనికేషన్ లేని వాళ్ళు, పాస్ట్ పర్సన్స్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ ఆర్ కార్మిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళండి. ఒకప్పుడు వాళ్ళు కూడా డ్రామా ఆడిన వాళ్ళే. దే ఆర్ నాట్, వాళ్ళు ఏంటంటే ట్రస్ట్ వర్తీ కాదు, ట్రూత్ఫుల్ కాదు. ఓకేనా, దే ఆర్ అబ్సెస్. టాక్సిసిటీ, వాళ్ళు టాక్సిసిటీ ప్రదర్శించాలనుకుంటున్నారు. మీరు మీరు వెళ్తున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు, బట్ ఏంటంటే ఏదో ట్రై చేస్తున్నారు. టీచ్ చేశారంట, చెప్పారంట. ట్రావెలింగ్, మీరు వెళ్తున్న పని ముందుకు వెళ్ళకుండా చేయాలి. లేజినెస్ వచ్చేలా చేయాలి.
క్రియేట్ చేయాలి సంథింగ్, ఏదో ఒకటి. మీరు ఏదైనా పని చేస్తుంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ప్రస్తుతం పని ఆగాలి. ట్రస్ట్ ఆన్ ద డివైన్. డ్రీమ్స్ ఖచ్చితంగా అచీవ్ చేస్తారండి. యు ఆర్ ఆల్రెడీ రెబెల్. మీరు చేస్తున్న పనిని ఆల్రెడీ ఆపాలనే ప్రయత్నం అయిపోయింది, దాన్ని మీరు బ్రేక్ త్రౌ చేస్తారు. బట్ చాలా కూడా మీ చుట్టూ ప్రొజెక్షన్స్ వేస్తున్నారంట. ప్రొజెక్షన్స్ అన్నిటి నుంచి కూడా మీరు బ్రేక్ త్రో చేసేసారండి, ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు తెలుసు, ఏం ప్రయత్నం చేసినా ఒకటి మీ పని ఆగాలి, ఓకేనా? అది ఎనీథింగ్, ఏం ప్రయత్నం చేసింది. సో డూ యువర్ వర్క్. నథింగ్, సాధించింది ఏమీ లేదండి. మీ పని ఆపాలని కానీ, మీ మీద బురదయ్యాలని కానీ, మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కానీ సాధించింది ఏమీ లేదు. మొరాలిటీని మర్చిపోయి, ఎథిక్స్ని మర్చిపోయి, విలువల్ని మర్చిపోయి, కొంతమంది మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ముందుకు న్యూ బిగినింగ్ లేకుండా చేయాలని చూస్తున్నారు. నిజానికి ఏంజల్ ఏం చెప్తున్నారంటే బీ పేషెన్స్ అండి. ఎందుకంటే సైకిల్స్ 7 days, ఓకేనా, లేదా 7 days టైం, 7 members, 7 lakhs, లేదా 7 విషయంలో 7 అడుగులు, మ్యారేజ్ విషయంలో ఇబ్బంది కలిగించాలి, ఆపాలి, ఓకేనా? మెచ్యూరిటీ, ఓకే. మెచ్యూరిటీ ఉన్న పీపులే, స్పృహలో ఉన్న పీపుల్, దే ఆర్ కాన్షియస్, ఓకేనా? భ్రమలో లేరు, డ్రీమ్స్లో లేరు. ఫుల్గా ఎథిక్స్ని మర్చిపోయి, విలువల్ని మర్చిపోయి, ఓకేనా? వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానివల్ల వాళ్ళకే ప్రాబ్లం. అండ్ మూమెంట్ టు మూమెంట్ ఆపేద్దాం అనుకుంటున్నారంట. ఇప్పుడు ఏదైనా ఒక పని చేద్దామంటే అక్కడ, ఇంకో పని చేద్దామంటే ఇక్కడ, అలాగా. యు ఆర్ నాట్ అలోన్, ఓకేనా? మీకు డివైన్ సపోర్ట్ ఉంది, ఏంజల్ సపోర్ట్ ఉంది, నేచర్ సపోర్ట్ ఉంది. యు ఆర్ నాట్ అలోన్ అండి. మీరు చేస్తున్న పని విషయంలో మీరు ఎవరితో ఇక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? పాలిటిక్స్ ఎవరైతే చేస్తున్నారో వాటన్నిటి గురించి మీకు తెలుసు. 5 members ఈజ్ అ సిగ్నిఫికెంట్. కంపేర్ చేసుకోవద్దు, డోంట్ కంపేర్. ఎందుకంటే మీ పాత్ వేరు, వాళ్ళ పాత్ వేరు, మీ ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, మీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు, ఓకేనా? ఖచ్చితంగా ఎవ్రీవన్ డిజర్వ్ అడ్వెంచర్స్. ఎస్, ఎవ్రీవన్ డిజర్వ్ రెస్పెక్ట్. మీరు ఏదైతే చేస్తున్నారో మీ ఇన్నోసెన్స్ని అవకాశంగా తీసుకోవడానికి కొంతమంది చూస్తున్నారంట, కండిషన్ చేయలేరండి. ఖచ్చితంగా మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు. కీప్ గోయింగ్. గతంలో ఉండాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టండి, గతం అయిపోయింది. ప్రెసెంట్ ఏంటి, మీ ఫ్యూచర్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి, ఓకేనా? ద మాస్టర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట, స్ట్రెస్ చేయడానికి. వాళ్ళు క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, త్రో చేస్తున్నారు, గాలిలో డ్యాన్స్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు వేసిన క్యాండిల్స్ వాళ్ళ మీదే పడుతున్నాయి. దట్ ఈస్ కాల్డ్ కర్మ, ఓకేనా? అండ్ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. ఒక కొత్త పని మొదలు పెట్టుకుంటారు, లేదా కొత్త పని చేసుకుంటారు, ఓకేనా? మిమ్మల్ని ఎగ్జాస్ట్ అయ్యేలా చేయాలనుకున్న వాళ్ళు చేయలేరు. ఎస్టీఆర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఎస్టీ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. రూట్ కోసం చూస్తున్నారంట ఇద్దరు విషయంలో. SS ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. లెటర్స్ వచ్చేసరికి లెటర్ C, లెటర్ G, లెటర్ O, లెటర్ A, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. గతంలో ఉన్న వాళ్ళు అందరూనండి ఆల్మోస్ట్, బట్ ఏ రకంగా ఏమీ చేయలేరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.